హాయ్ విఎస్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మాడి. ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ రికార్డ్ చేస్తున్నాను. మీరు జస్ట్ దీన్ని వాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మందికి మా ప్రోడక్ట్ తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మేము బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్, తర్వాత 46,900 కాల్ అండ్ 47,100 పిఈ ఈ రెండు ఇచ్చినాము. ఇక్కడ రైట్ సైడ్ నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్, తర్వాత 21,400 కాల్, 21,600 పుట్ ఈ రెండు ఇచ్చినాము ఇక్కడ. మీకు అది సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, టార్గెట్స్ ఎన్ని రీచ్ అవుతున్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేది మీకు కంపెనీ నేము, సారీ ఇండెక్స్ నేము, ఆప్షన్ నేము, తర్వాత ఎల్టీపీ చేంజ్, పర్సంటేజ్ చేంజ్, తర్వాత యాక్షన్, కరెక్ట్ యాక్షన్ అంతా 10 గంటల 16 నిమిషాలకి మీకు సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ అయితే 10:16కి కాల్ ఆప్షన్ బై చేయమని వచ్చింది ఇక్కడ. నిఫ్టీకి కూడా సేమ్ అంతే, ఆల్మోస్ట్ 10:19కి కాల్ ఆప్షన్ బై టార్గెట్, అంటే ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయ్యి నెక్స్ట్ సిగ్నల్ వచ్చింది. ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మేము బ్యాంక్ నిఫ్టీ ఇచ్చున్నాం, రైట్ సైడ్ మీకు నిఫ్టీ ఇచ్చున్నాం. దీన్ని చూసి ట్రేడ్ చేస్తే మీకు ఒకటే ఒక అడ్వాంటేజ్, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఎస్పెషల్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ యూస్ చేస్తే ఏంటంటే ఆ బార్స్ పెద్దవి గ్రీన్ రెడ్ వస్తే కాల్ తీసుకోవడం, సిఈ తీసుకోవడం, పిఈ తీసుకోవడం, వాటిలోనే తిరుగుతూ ఉంటారు మీరు ఆ చక్కర్లో. ఇక్కడంటే మీకు ఆప్షన్ ఎంత కొనాలి, ఎంత అమ్మాలి అనేది మీకు క్లియర్గా ఇక్కడ ఉంటుంది. లేదంటే స్టాప్ లాస్ ఎంత అని మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మా టూల్ వాడితే మీకు అడ్వాంటేజ్. నెంబర్ టూ, మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్లోకి అసలు వెళ్ళరు. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఎదురుగా ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ అనేది అసలు మీరు ఎక్స్పెరిమెంటే చేయరు. యూ విల్ నాట్ టేక్ రిస్క్ ఆర్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ ఫర్ అవుట్ ఆఫ్ మనీ అనే దానికి వెళ్ళరు. ఏ ట్రేడర్ కూడా వెళ్ళరు. ఎందుకంటే 90% ఆఫ్ ద ట్రేడర్స్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకునేది ఓన్లీ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ చేస్తారు. దట్ హై క్వాంటిటీ విత్ లో కాస్ట్తో చేస్తారు. అందుకోసమని వాళ్ళకి మనీ చాలా ఫ్రీక్వెంట్గా, చాలా రెగ్యులర్గా పోతూ ఉంటుంది. కంటిన్యూస్ పేయింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మీకు ఎంత మనీ చేస్తారు కాబట్టి అసలు మీకు అటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈజ్ వాట్ మై అబ్జర్వేషన్ ఇస్. అంత అంత ఈజీగా మీకు ఇది ఉండదు. ఆ, అంటే అంత అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్కి పోకపోతే ఏంటంటే మీకు ఈ ట్రేడింగ్ ఈజీ అయిపోయేదను, మీకు సమస్యలు చాలా ఈజీ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు ఇదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, ఇవే సిగ్నల్స్ చూస్తుంటారు కాబట్టి మీకు ఇబ్బంది అనేది ఉండదు అనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయ్యి మీరు రెన్యువల్ కానీ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ రెన్యువల్ చేసుకోండి. ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ, అప్ టు ఏప్రిల్ వరకు మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి ఇలానే ఉంటుంది. చాలా ఎరాటిక్గా ఉంటుంది. ఒకరోజు పైకి, ఒకరోజు కిందకి, ఒకరోజు సడన్గా పైకి ఇట్లా వెళ్తూ ఉంటుంది. అది ఆప్షన్స్ ట్రేడర్స్కి, మీరు ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ యూస్ కానీ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. అసలు ఆప్షన్ బయర్స్ ఎస్పెషల్లీ మీరు అలా ట్రేడ్ చేయడం చాలా కష్టమవుతుంది. అలానే మీరు ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే సేమ్ ఇక్కడ మీకు ఎలా బై సిగ్నల్ వచ్చిందో అలానే మీకు ఓన్లీ సెల్ సిగ్నల్సే కనిపిస్తూ ఉంటాయి. ఇలానే స్టాప్ లాస్ ఉంటుంది, ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా సెల్ డైరెక్ట్ సెల్లింగ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీకు ఆ షార్ట్ స్ట్రాంగిల్ ఆ ప్రాబ్లమే ఉండదు. ఒకవేళ మీరు షార్ట్ స్ట్రాంగిల్ చేయాలనుకున్నా సరే అది కూడా మేము ఇస్తున్నాం కాబట్టి మీరు స్ట్రాటిల్ వేసిన తర్వాత స్ట్రాంగ్ చేసిన తర్వాత మీకు కట్ ఆఫ్ ప్రైస్ ఎక్కడ అనేది మీకు అక్కడ మేము క్లియర్గా మెన్షన్ చేస్తుంటాము. ఆ కట్ ఆఫ్ ప్రైస్ ఎప్పుడైతే మీకు రీచ్ అవ్వగానే మీకు క్లోజ్ ద పొజిషన్ అని మీకు సిగ్నల్ వస్తుంది. అందుకని మీరు స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అడ్జస్ట్మెంట్స్ అనేది తలనొప్పి ఉండదు. డైరెక్ట్గా మీరు పెట్టుకునేదని హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ లైవ్ మీరు ఆప్షన్ బయర్ అయితే మీరు కంపల్సరీగా ఈ లైవ్ వాడండి. మీరు ఆప్షన్ సెల్లర్ అయినా సరే మీరు కంపల్సరీగా ఈ లైవ్ వాడండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.